హలో గాయస్, అందరికీ హ్యాపీ ఉగాది. పొద్దున్నే లేచి ఇవంతా మామిడాకులతో కట్టి ఇవంతా పూలు డెకరేషన్ చేసి ఇప్పుడు స్నానం చేసినాక ఇప్పుడు కొంతసేపు అయితే పూజకు పోలా. పూజ చేసేసినాక మళ్ళీ వద్దాం. లెట్స్ గో టు పూజ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన పూజ కంప్లీట్ అయింది. నేనైతే పూజ చేసేసిన. ఇది మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం కాబట్టి అందుకే ఇప్పుడు నా దగ్గర ఇవి రాడిష్వి గింజలు ఉన్నాయి, ఇంకా గోంగూరవి గింజలు ఉన్నాయి. ఈరోజు అయితే మనం ఈ రెండు నాటుదాము. నాటినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో చూద్దాం ఇవి ఎంతగా పెరిగినాయో. ఓకే, ఇప్పుడైతే నాటేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన తులసి చెట్టు పక్కనే అయితే నాటుతున్నాం. చూడండి, ఇట్లాంటిది ఒక హ్యాండ్ ఉంది గొక్కునేది. ఇప్పుడు దీన్ని బాగా మట్టిని బాగా స్మూత్గా చేసుకొని రాడిష్ ఒక పక్క, గోంగూర ఒక పక్క నాటాల. ఎందుకంటే రాడిష్ గోంగూర ఒకటే దాన్ని నాటినాం అనుకో, రాడిష్ అయితే లోపలికి పోతుంది కదా. అందుకని కొంచెం ఒక గింజ దీంట్లో వేస్తా, ఇంకో గింజ వేరే చెట్లోకి వేస్తా. చూడండి, ఇట్లా గుంత తీసిన. ఇప్పుడైతే సాంప్రదాయంగా 3 గింజలు తీసుకొని వేసేసినాక మళ్ళీ ఈ హ్యాండ్తోనే ఇట్లా అనేసి, చూడండి ఇట్లంతా అనేసి మళ్ళీ ఇట్లా వెనక్కి తిప్పి కొట్టేస్తే ఇది రెడీ. మళ్ళీ ఇంకోటి గోంగూర నాటే కోసం ఈ యూతల ఇంకోటి చెట్టు, అదే తులసి చెట్టు ఇది, కానీ వేరేది. ఇక్కడ దీనికి సైడ్ తీస్తున్నా. దాన్ని ఎట్లా తీసినాము దీన్ని అదే సేమ్. ఇట్లా తీసినాక ఇట్లా గింజలు చూడండి, దాని గింజలు వేరేలాగా ఉన్నాయి, దీని గింజలు వేరేలాగా ఉన్నాయి. ఇప్పుడైతే ఇవి వేసేద్దాం. సాంప్రదాయంగా 3 వేసేసినాం కదా, దీన్ని అట్లా కప్పెట్టేద్దాం ఈ చేయితో. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటా. బాయ్ బాయ్, టాటా.